నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాటో చూడండి. ఒక భక్తుడు పాట రాయగా పాటగా మనం విన్నాము. ఏంటి ఆ పాట అనంటే, సంతోషం ఎక్కడ ఉన్నదని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరినీ అడిగాను, చివరికది నీ ప్రార్థనా మందిరంలో, నీ సన్నిధిలో, నీ సహవాసంలో ఉందని నేను తెలుసుకున్నాను, కనుగొన్నాను అని దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నెన్నోసార్లు ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని బట్టి, ఆయన మనల్ని, మన కుటుంబాన్ని ఆనందింపజేసిన విధానమును బట్టి, అలాగే మనను ఆయన బలపరిచిన విధానమును బట్టి, ధైర్యపరిచిన విధానమును బట్టి ఎన్నోసార్లు మనం సంతోషపడటం, సంబరపడటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మందిరంలోకి వచ్చే వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి గొప్ప మాట, ఆనందం ఉంది, ఆనందింపజేసేదను అని అంటున్నాడు. జీవము కలిగిన ఆయన పాటలున్నాయి, ఆయన మాటలున్నాయి, నిత్యము జీవింపజేసే, బలపరిచేటివి, ధైర్యపరిచేటువంటి ఆయన మాటల ద్వారా కూడా ఆయన మనలను ఆనందింపజేస్తాడు. తర్వాత ఆయన శక్తి గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన మహిమ గురించి, ఆయన రాజ్యం గురించి మనకు తెలియజేసి దేవుడు మనలను ఆనందింపజేస్తాడు. అంతేకాకుండా మనలను చిక్కుల నుంచి, చిక్కుముడుల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా విడిపించి మనకి కొండంతా అండగా ఉండి, కోటగా ఉండి మనలను ఆనందింపజేస్తాడు. ఇలాగా దేవుడు ఆయన ప్రార్థనా మందిరంలోనికి వచ్చేటువంటి వారిని ఒక రకంగా కాదు, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని భక్తులారా రకరకాలుగా ఆయన ఆనందింపజేస్తాడు. ఆయన సంతోషంలో ముంచెత్తుతాడు. ఆయన సంతోషంలోకి, సమాధానంలోనికి, నెమ్మదిలోనికి నడిపిస్తాడు. అనేకులకు మనమే మాదిరిగా ఉండేటట్లుగా, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, అనేకులకు మనం బలంగా ఉండేటట్లుగా, అనేకులను మనము ధైర్యపరిచేటువంటి వారంగా, ఆదరించేటువంటి వారంగా ఉండేటట్లుగా దేవుడు ఆయన ప్రార్థనా మందిరంలోకి వచ్చే వారిని మలుస్తాడని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకెందుకు మీరు ఆగుతారు, ఆలస్యం చేస్తారు? దేవుడు మందిరంలోనికి